పంటలు చేతికి వస్తుండటంతో వాటి కొనుగోళ్లకు రెడీ అయింది రాష్ట్ర ప్రభుత్వం. వడ్ల సేకరణ ఇప్పటికే కొన్ని జిల్లాల్లో మొదలైంది. ఇవాళ నుంచి మక్కల కొనుగోళ్ల ప్రారంభం కానున్నాయి. మంత్రి తుమ్మల చొరవతో ఈ నెల 21 నుంచి సీసీఐ ఆధ్వర్యంలో పత్తి కొనుగోలు స్టార్ట్ కానున్నాయి. వానాకాలం సీజన్ పంటల కొనుగోలుకు సర్కారు సిద్ధమైంది. ఇప్పటికే వడ్ల కొనుగోళ్ల కోసం 6 జిల్లాల్లోని ధాన్యం సేకరణ కేంద్రాల్లో రైతుల వివరాలు నమోదు చేసుకుంటుంది. అలాగే ఇవాల్టి నుంచి మక్కలు కొనడానికి కూడా సిద్ధమైంది. మరోవైపు ఈ నెల 21 నుంచి సీసీఐ ద్వారా పత్తి కూడా కొనడానికి లైన్ క్లియర్ అయింది. 80 లక్షల టన్నుల వడ్లు, 27 లక్షల టన్నుల పత్తి, 6 లక్షల టన్నులకు పైగా మక్కల కొనుగోలుకు ప్రభుత్వం రెడీ అయింది. ఈ నెల 1 నుంచి నిజామాబాద్, కామారెడ్డి, నల్గొండ, సిరిసిల్ల, భువనగిరి, సిద్దిపేట జిల్లాల్లో వడ్ల కొనుగోలు షురూ అయ్యాయి. ఈ సీజన్లో 68 లక్షల ఎకరాల్లో వరి సాగు, 1.5 లక్షల టన్నుల ధాన్యం పండిందని, ఈ లెక్కన 80 లక్షల టన్నుల వరకు వడ్లు కొనాల్సి వస్తుందని అధికారులు అంచనా వేశారు. ఇందుకోసం ప్రభుత్వం 21,112 కోట్లు కేటాయించింది. సన్న వడ్లకు క్వింటాలు 500 రూపాయల చొప్పున బోనస్ కూడా ఇవ్వనున్నారు. మరో 15 రోజుల్లో వడ్ల సేకరణ వేగవంతమవుతుందని, కొనుగోలు కేంద్రాల్లో కావలసిన పరికరాలను సిద్ధం చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో ఈ వానాకాలంలో రైతులు 6.44 లక్షల ఎకరాల్లో మక్క సాగు చేశారు. ఈ పంట సెప్టెంబర్ 3వ వారం నుంచే మార్కెట్లోకి వచ్చింది. దీంతో ఇవాల్టి నుంచి మార్కెట్ ద్వారా కొనుగోలు చేయనుంది. కనీస మద్దతు ధర 2,400 రూపాయలుండగా మార్కెట్ ధర 1,800 నుంచి 2,000 మాత్రమే ఉంది. దీంతో మక్క రైతులంతా సర్కారు కేంద్రాల్లో అమ్మే అవకాశాలున్నాయి. మార్కెట్ 6 లక్షల టన్నుల మక్కలు కొనడానికి రెడీ అయింది. జిన్నింగ్ మిల్లులతో మంత్రి తుమ్మల జరిపిన చర్చలు ఫలించడంతో సీసీఐ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 21 నుంచి పత్తి కొనుగోలు ప్రారంభం కానున్నాయి. మన రాష్ట్రంలో 45 లక్షల ఎకరాల్లో పత్తి సాగు కాగా 27 లక్షల టన్నులు ఉత్పత్తి అయిందని అధికారులు అంచనా వేస్తున్నారు. దీనికి తగ్గట్టు 328 జిన్నింగ్ మిల్లుల్లో కొనుగోలు ప్రారంభించనున్నారు. జాబ్ వర్క్ టెండర్లలో మిల్లర్లు పాల్గొనకపోవడంతో ఆలస్యమైనప్పటికీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చర్చలు జరపడంతో సమస్యలు తొలగాయి. అయితే కపాస్ కిసాన్ యాప్లో నమోదు చేసుకున్న రైతుల నుంచే కొనుగోలు చేయనున్నారు అధికారులు.